అర్థమైందా? నీ ఒక్కరివే బాగుండాలి, లోకం అంతా ఏమైపోయినా పర్వాలేదు. పాపం. లోకంలో ఉన్న చెట్టు పుట్ట పుట్ట ప్రతి జీవి మనకే ఉపయోగపడాలి. కోడి ఉంటే కోసుకు తినాలి, మేక ఉంటే మేక మేక అనేది కోసుకు తినాలి. ఆ అలాగే చెట్లు ఉంటే ఆ పళ్ళన్నీ మనకే కావాలి. రాయి వేసైనా పళ్ళు రాలగొడతాం ఏంటి? ఉమ్. ఒక రాయి వేసైనా పళ్ళు రాలగొట్టుకు తినేస్తుంటాం. కాదు, ఆ జీవికి నువ్వేం పోసావు? నీళ్లు పోసావా ఒక పండు తినడానికి? ఇలా ఆలోచించగలిగితే ఇది పుణ్యము. కాబట్టి ఇలా ఆలోచన దృక్పథం నీకు కలిగిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ కుంభమేళాలో ఉన్నటువంటి మహాత్ముల యొక్క శక్తి ద్వారా, మహాపురుషుల యొక్క అక్కడ ఆగమనం ఉంటుంది. వాళ్ళతో పాటు స్నానం చేసే అవకాశం, వాళ్ళ నీళ్ళలో మునిగితే ఆ తపశ్శక్తి దాంట్లో వస్తుంది. కాబట్టి నీవు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన ప్యాటర్న్ మారితే అదే ఆ పుణ్యం. కుంభమేళా ద్వారా నీ పాపం తొలగి పుణ్యం వచ్చినట్టే కదా. నీ అవును. ఆలోచన దృక్పథం మారి నీ భావాత్మకమైనటువంటి భావంలో ఒక ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమైతే నీ శరీరం అంతా కూడా శుద్ధి అయితే దానికి సిద్ధి కలుగుతుంది. తద్వారా పాపం తొలుగుతుంది. కానీ ఇలా ములిగిన వెంటనే పాపం అంతా ఎగిరిపోయినట్టుగా అలా జరగదు. ఇదంతా ప్రాసెస్ ఉంది. ఈ సద్గురువులను ఆశ్రయించి వాటి వెనకున్న రహస్యాలు కొన్నే చెప్పాను. చాలా రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యమయమైనటువంటి సాధన చేయడానికి మేము ఇంత శ్రమపడి ఆ ఆ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. లేకపోతే ధన్యవాదాలు. ఇన్ని ఇన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేస్తున్నామే. ఇప్పుడు చూడు ఏ విధంగా ఇదంతా జర్నీ అలా చేసుకుంటూ ఆ నాతో పాటు ముగ్గురు కూడా తపస్సు చేస్తున్నారు. ఆ వాళ్ళు తపస్సు చేస్తున్నారు. బాబాజీకి ఎలాంటి శ్రమ కలగకుండా రాత్రి పగలు అలా జర్నీ చేస్తూనే ఉన్నాం. ఉం? ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నాం. అలాగే మా సాధన మంత్రసిద్ధి, తంత్రసిద్ధి ఇత్యాది విద్యలను అన్నింటినీ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నా కోసం కాదు, లోక కళ్యాణం కోసం. అంటే నాతో పాటు జీవించే ఈ ప్లానెట్ లో ఉండేటువంటి ప్రతి జీవరాశి సుఖం శాంతిగా ఉండాలని, ఈ ప్రపంచ శాంతి వర్ధిల్లాలని. నాకు ఈ మధ్యన ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఉమ్. కుంభమేళాలో. ఉమ్. అది చెప్తే మరలా మీకు అందరూ భయపడతారేమో అని చెప్పట్లేదు. పర్వాలేదు బాబుజీ. ప్రపంచానికి భయం కలిగించేటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఉమ్. నాకు భవిష్య ప్రణాళిక అనేటువంటిది ఒక కాగితం ఏదో వచ్చి అంటుకుంది ఉమ్. స్నానం చేసినప్పుడు. మరి దాంట్లో ఉన్న రహస్యాలని నేను చెప్పను, ఎందుకంటే అందరూ భయపడతారని. ఉమ్. దాంట్లో రాబోయే రోజుల్లో చాలా కఠినంగా ఉన్నాయి. అయ్యో. నేను శాంతిగా ఉంటుందని నేను అనుకున్నాను, ఉమ్. కానీ దాని వ్యతిరేక్తమైనటువంటివి. ఆ ఆ భవిష్య ప్రణాళిక ఆ పత్రం ఎందుకు వచ్చిందో మరి దాంట్లో చూస్తే దేవనాగరి లిపిలో రాబోయే భవిష్యత్తులో కొన్ని అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా అని, ఇంకా ఎన్నో వైరస్లు వస్తాయని, ఉమ్. అలాగే కుంభమేళలో కూడా అనర్థాలు జరుగుతాయని. నేను వచ్చేసేటప్పుడు అది ముందు చదివి పడేశాను నేను. ఎందుకంటే ఏదో ఎవరో రాసిందేమో, పాత కాగితం అది ఎప్పుడుదో. ఉమ్. కానీ అది ఏ ఋషులు రాసిందో ఏమిటో తెలియదు. కానీ దాంట్లో భవిష్యమాలిక అని ఉన్నది. దాంట్లో యుద్ధాలు జరుగుతాయని, అంటే ఈ రాబోయే 2 సంవత్సరాలు, రాబోయే సంవత్సరం తర్వాత ప్రపంచ యుద్ధం వస్తుందని, ఉమ్. అలాగే కుంభమేళ అగ్నికి కొంత భాగం ఆహుతి అవుతుందని. ఉమ్. అది ముందే నాకు తెలుసు, కానీ అలా జరగదని నేను అది పడేసా. కానీ నేను వచ్చిన తర్వాత అగ్నికి ఆహుతి అవడం జరిగింది. ఉమ్. అలాగే కుంభమేళాలో కొన్ని యాక్సిడెంట్లు సంఘటనలు జరుగుతాయని. జరిగాయి. అవన్నీ కూడా జరిగిన తర్వాత ఇప్పుడు నాకు అది ఆలోచన వస్తుంది. అయితే అయ్యో. ఇది ఈ లెక్క ప్రకారం మీరు రాసుకోండి. భవిష్యత్తులో ఆ కాగితం లెక్క ప్రకారం, ఆ ఉమ్. సందేశం లెక్క ప్రకారం ఏమిటంటే మన భారతదేశం మీదకి రష్యా, అలాగే పర్షియన్స్ అంటే మన ఏంటది, ఆ ఇరాన్, ఇలాగే ముస్లిం దేశాల్లో ఉమ్. మన మీదకి యుద్ధాన్ని ప్రకటిస్తాయని, ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని. ఉమ్. అలాగే భారతదేశంలో దాంట్లో మన యొక్క ఆ, పరిపాలిస్తున్న వాళ్ళు దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని, ఉమ్. ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యమైనటువంటి వ్యక్తి దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని. ఉమ్. మరి ఇవన్నీ నమ్మశక్యంగా లేవని నేను అప్పుడు అది ఆ కాగితాన్ని వెంటనే ఆ గంగలోనే వదిలేశాను.
ఉంచాల్సింది చిరిగిపోయింది బాబాజీ. కూడా, అయ్యో. చిరిగిపోయింది కూడా. అంటే పాతది ఇలా ముక్క పొడుం కింద అయిపోయినట్టుగా ఉండి అదే తడవడం చేత మరేంటో ఒంటికి అంటుకుంటే అది తీసేసాం. ఉమ్, అది కాసేపు అలా పైన చూశాను, ఆ పడవ మీద. అక్కడ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు పడవ మీద చూశాను. ఉమ్, చూసి వెంటనే సమయం అయిపోతుందని అది అక్కడ పడేసి ఏదో కొంచెం చదివాను, మొత్తం చదవాల్సింది. అయ్యో. ఆ విధంగా ఉన్నది. దీన్ని బట్టి చూస్తే మనకి రాబోయే 2 సంవత్సరాలు ప్రపంచ యుద్ధం రావచ్చు. వరల్డ్, అలాగే గంగా దాదాపు ఒరిస్సా వరకు కూడా వరద రావచ్చు అని ఉన్నది. ఉమ్. ప్రపంచ పోయిన్ జనాభాలో 3 వంతుల జనాభా ఈ వెళ్ళిపోతుంది అని. మరి అన్ని నమ్మశక్యంగా ఉన్నాయా అంటే నమ్మాలి. ఏదో ఒక మూలంగా నమ్మాలి అంటే అవుతుంది. దానికి జరిగిన సంఘటనలు కొన్ని నమ్మేటట్టు చేస్తున్నాయి. ఆ, ఇప్పుడు నన్ను ఆ కుంభమేళలో కూడా. క్షణంలో నేను నేను నమ్మాలి అని అనిపించలేదు. ఎందుకంటే అదేదో కాగితం యాదృచ్ఛికంగా వచ్చింది అని అనుకున్నాను. ఉమ్, అంటే నేను గతంలో నేనేం చెప్పాను, 4,32,000 సంవత్సరాల వరకు కూడా కలియుగాంతం లేదని. అవును. దాన్ని నమ్ముతున్నాను. ఎందుకంటే మన శాస్త్రాలు 4,32,000 సంవత్సరాలు, 4,32,000 సంవత్సరాలు అని నిరూపించింది కాబట్టి. ఉమ్, అయితే దాంట్లో నేను చెప్పినప్పుడు కొన్ని సైకిల్స్ చెప్పాను. అవును. అంటే ప్రతి 100 సంవత్సరాలకి ఒక సైకిల్ పూర్తి అవుతుంది, కానీ కలియుగం అంతం అయిపోవడం అనేది జరగదు. దానికి ఉదాహరణ, నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలమ్మా వయసు? 23. పోనీ ఏదో ఒకటి చెప్పు, తక్కువ ఎక్కువ ఏదో ఒకటి చెప్పే పర్వాలేదు. 23. 23, 24లోకి వెళ్ళేటప్పుడు నువ్వు అలాగే వెళ్తావా, లేకపోతే ఈ రూపం మారిపోయి కొత్త కొత్త బాడీ వస్తుందా? ఇలాగే ఇలాగే వెళ్తాను. అలాగే యుగం మారేటప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ మనుషులే ఉంటారు. మనుషులు యుగంలోంచి యుగంలోకి మారుతారు. మొత్తం యుగం అంతా పూర్తిగా తుడిచిపెట్టుకుని ఇంకోటి రాదు. అవును. దీంట్లో ఉన్న వ్యక్తులు, పాపం చేసిన వాళ్ళు అందరూ పోయి ఈ కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళు కృతయుగంలో ప్రవేశించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు అనమాట. తక్కువ మంది. ఫిల్టర్ అయిపోతుంది అంతా. కేవలం దైవ చింతన ఉన్న వాళ్ళు వాళ్ళే కదా ఆ కృతయుగంలో ఉండేవాళ్ళు. వాళ్ళ అవును. ద్వారా సంతానోత్పత్తి జరుగుతుంది అనమాట. అంటే దైవీ ఉమ్, సంతతి మాత్రమే మిగులుతారు. అలాగే పాపులే మిగులుతారు కలియుగం వచ్చేసరికి. ఉమ్. అంటే మిగులుతారా కృతయుగం నుంచి అంతమైపోతారంట. కలియుగంలో పాపులే ఎక్కువ అవుతారు. పెరుగుతారంటున్నారు. కలియుగం ముగిసిపోయి కృతయుగంలోకి వెళ్ళేటప్పుడు ఉమ్, పుణ్యం చేసిన వాళ్ళే మిగులుతారు. ఉమ్. సత్పురుషులే మిగులుతారు. మిగతా వాళ్ళందరూ. తక్కువ శాతం ఆ కలియుగంలో ఎక్కువ శాతం పాపులు ఉంటారు. ఉమ్, కాబట్టి వీళ్ళందరూ కూడా అంతం అయిపోతారు అనేక విపత్తుల ద్వారా. ఉమ్, సునామీలు రావచ్చు, గంగ పొంగిపోవచ్చు, గంగ ఎండిపోవచ్చు. ఉమ్. ఈ విధంగా కృతయుగంలో మరలా గంగ ఉండదు. ఓకే. ఏదో కృతయుగంలో ఒక గంగ విధంగా. ఉండదు. ఈ విధంగా అంటే అనేక రకాలైనటువంటి విపత్తులు వచ్చి ఈ పాపాత్ములందరినీ కూడా తీసేస్తుంది. కేవలం అధ్యాత్మ చింతన ఉన్న వాళ్ళని, తపశక్తి సంపన్నుల్ని, వాళ్ళని మాత్రమే కృతయుగంలోకి ప్రవేశింపజేసేటువంటి అవకాశం కలుగుతుంది. అలా యుగాల యొక్క సందులు, మార్పులు జరుగుతుంటాయి. ఈ కుంభమేళాలో చనిపోయిన వారు ఎందుకు చనిపోయారు, అదో ప్రశ్న కదా నీకు. అవును. కుంభమేళాలో భౌతికంగా చూసినట్టయితే సెక్టార్ 2 లో మనకి 27, 28 సెక్టార్ల కింద విభజించారు. ఉమ్, దాంట్లో ముఖ్యమైనటువంటి సెక్టార్లన్నీ కూడా సంత్ సిటీ ఉంటుంది. సంత్ సిటీ ఉమ్, 1, 2, 3, 4, 6, 8 ఈ సెక్టార్లు బయట ఉంటాయి. బయట నుంచి వచ్చిన జనం అంతా కూడా అక్కడికి వస్తారు ఉమ్, స్నానం ఆచరించడానికి. వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఒకేసారి లోడ్ అయిపోయారు. ఉమ్, అయిపోయి ఏం చేశారంటే బ్యారిగేట్స్ నుంచి దూకడానికి ప్రయత్నం చేశారు. ఉమ్. ఆ అవును. బ్యారిగేట్స్ కి మామూలు బ్యారిగేటింగ్ చేయలేదు, ప్లాస్టిక్ తోటి ఒక ఫెన్స్ కూడా వేశారు. ఉమ్, గ్రీన్ ఫెన్స్.
హుహు. అది కూడా చించుకుని పిల్లల్ని పైకి ఎక్కిచ్చేసి కింద ఉన్నటువంటి తేలి ఆడేటువంటి ఒక పెద్ద పెద్ద టూమ్స్ ఉంటాయి, హ్మ్. దాని మీద బ్రిడ్జి నిర్మాణం చేస్తారు. ఒకళ్ళు పైన ఎక్కించి పిల్లల్ని కిందకి దూకడం మొదలెట్టారు. అవును. తర్వాత లైన్ గా అందరూ ఆ దారిలోనూ దూకడం మొదలు పెట్టారు. బ్యారికేటింగ్ ఇరిగిపోయి కింద పడ్డారు. కింద పడినటువంటి అంత లోడ్ అంతా కూడా వెళ్ళిపోతున్నారు అనుకుని కింద గంగలోకి ఇలాగ పడిపోయారు అనమాట, ఒకళ్ళ మీద ఒకళ్ళు. అవును. అవును. ఇది జరిగినటువంటి సంఘటన. ఈ విధంగా జరగడం వల్ల ఒకళ్ళ మీద అక్కడ తెలియదు, కింద పడుతున్నారనే సంగతి వెనకున్న వాళ్ళకి తెలియదు. అర్థం గాలేదు. ఆ గంగకి దీనికి ఇసుకలోకి పడిపోతున్నారు. హ్మ్. నిజానికి అక్కడ పెద్దగా దెబ్బలు తగిలే అవకాశం కూడా లేదు. ఎత్తు కూడా పెద్దగా ఉండదు, హ్మ్. ఒక 10 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆ ఎత్తు హుహు. నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి కింద ఉన్న వాళ్ళు తొక్కుంటూ మీదకి వచ్చేసి ఎందుకు ఊపిరాడక ఆతృత, మేము వెళ్ళిపోవాలనే ఆతృతే కానీ దాంట్లో పెద్ద యాక్సిడెంట్ జరగాల్సినటువంటి అంత ఇది కూడా లేదు. వ్యక్తిగతం జనం యొక్క అంటారు. తోపిడి వలన, ఆ ఆ నెట్టుకోవడం వలన ఇది భౌతికంగా జరిగినటువంటి విషయం. హ్మ్. సహజం కదా. ఇక్కడ ఉన్న మానసిక స్థితి, నేనేమైపోయాను, ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, హ్మ్. నాకు మాత్రం పుణ్యం వచ్చేది త్వరగా. హ్మ్. ఆలస్యంగా వస్తే బాగోదు. ఒకరి వెనక ఒకరు డిసిప్లైన్డ్ గా వెళ్ళే అవకాశం కల్పించారు. అన్ని రకాల ఏర్పాట్లు చేశారు, నిర్దేశించారు. ప్రతి నిమిషానికి ప్రతి సెకండ్ కి కూడా మీకు మైకుల్లో చెప్తూనే ఉన్నారు. మీకు హ్మ్. అందరికీ కూడా ప్రశాంతంగా స్నానమాచరించే అవకాశాన్ని కల్పించారు. అన్ని ఘట్టాలను కల్పించారు. అన్ని వంతులను వేశారు. అంత బ్యారిగేటింగ్ చేశారు. మిలిటరీని హ్మ్. దించారు. మీకు సురక్షణ కోసం ప్రతి క్షణంలోనూ కూడా ఆదుకోవడానికి అంబులెన్స్లు పెట్టారు. అవును. అన్ని అలాగే సౌకర్యాలున్నాయి. హాస్పిటల్ లోపలే ఒక సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ నిర్మాణం చేశారు లోపలే హ్మ్. తాత్కాలికంగా. అలాగే అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ మనిషి యొక్క మానసిక స్థితి బాగోకపోతే ఇలాంటి యాక్సిడెంట్లు ఏర్పడతాయి. మనిషి ముందుగానే తనకు స్నానం చేయాలి, మిగతా వాళ్ళకి పుణ్యం తర్వాత రావాలి. ఎందుకు ఈ తోపులాట? హ్మ్. ఒకరు వెనక ఒకరు చక్కగా వెళ్తున్న సమయంలో ఎవరో ఒక్కరు చేసిన పని ఇది. అంటే అవును. ఒక్కరు గోడ దూకడం, ఓహో వాడు దూకాడు కదా అని వాడు డిసిప్లిన్ తప్పడం వలన మిగతా వాళ్ళందరూ మరొకరు తప్పారు. చేశారు. ఒకరు కాదు, ఒక్కరు చేయడం వల్ల 100 మంది సడన్ గా రూటు మార్చేశారు. మార్చారు. వెంటనే టప్ప 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 ఎక్కేయడం మొదలు పెట్టారు. అందరూ ఆ బ్యారికేడ్ కూలిపోతే పడిపోయారు మొత్తం అందరూ. అవును. ఇది ప్రత్యక్షంగా మేము చూసినటువంటి సంఘటన. అసలైన రహస్యం ఇదే. అంటే మానసిక స్థితి బాగోలేదు ఒకరికి. హ్మ్. తర్వాత ఉన్న వాళ్ళు ఆ మానసిక స్థితి బాగోడాన్ని అనుసరించడం ద్వారా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇది కేవలం మనిషి చేసినటువంటి ఒక తప్పు తప్పిదం. వలన మిగతా వాళ్ళందరి యొక్క మానసిక స్థితి బాగోకపోవడం వల్లనే జరిగినటువంటి నిస్వార్థం. ఒక మనిషి స్వార్థం ఎంత విపత్తికి కారణం అవుతుందో చూడు. ఇది రెండవది. ఇక మూడవది, ఆధ్యాత్మికమైనటువంటి కారణం ఏమై ఉండొచ్చు. హ్మ్. అయితే పాపం చేసిన వారికి శిక్షగాను చూడవచ్చు, పుణ్యం చేసిన వాళ్ళకి రక్షగాను చూడవచ్చు. హ్మ్. పుణ్యం చేసుకున్న వాళ్ళు ఎలాగైనా అందరం చనిపోతాం, ఒక పుణ్యక్షేత్రంలో ఒక దివ్యమైనటువంటి సమయంలో, ఆ ప్రయాగ రాజులో ఈ శరీరాన్ని విడవడం అనేటటువంటిది పూర్వజన్మ సుకృతంగాను భావన చేయొచ్చు. హ్మ్. లేదు లేదు వీళ్ళు పాపాత్ములు, వీళ్ళు చెప్పినట్టు చేయకుండా వాళ్ళ స్వార్థంతో ఈ ఎక్కి త్వరగా మాకు పుణ్యం వచ్చేయాలనే స్వార్థం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి భగవంతుడు నరకం. శిక్ష వేశాడు అని హ్మ్. అనుకోవచ్చు. రెండవ పక్కన శిక్షణ ఇచ్చాడు అనుకోవచ్చు. మూడవది, రాబోయే వాళ్ళు ఇలాంటి పొరపాట్లు చేయకండి అని హెచ్చరించడానికి, మీరు పొరపాట్లు చేస్తే ప్రాణం పోతుంది సుమా అని హెచ్చరించడానికి పరమేశ్వరుడు ఈ విధంగా ఒక ఆ సూచన. ఏమంటారు ఉదాహరణగా చూపించాడు హ్మ్. అని అనుకోవచ్చు. భావమే కదమ్మా. కాబట్టి ఏ రకమైనటువంటి భావంతో అయినా మీరు చూస్తే
దుర్మార్గులకి శిక్షణ ఇవ్వడానికి శిక్ష వేశాడు, పాపాత్ములకి. ఉమ్, పుణ్యాత్ములకి మోక్షాన్ని ఇవ్వడానికి ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నాడు పరమేశ్వరుడు అని ప్రతి ఒక్కరు కూడా శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతోటి శారీరకంగా జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధిగా ఉండండి. మానసికంగా తోచుకోకూడదు. మన సమయం వచ్చినప్పుడు మనం ఆ యొక్క పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడానికి వచ్చామని మానసిక సంతులనతో ఉండండి. అలాగే ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడానికి మీరు అక్కడ ప్రశాంతంగా ఎక్కడో ఒక తీరంలో కూర్చుని కాసేపు మీకు తెలిసినటువంటి మంత్రోపాసన, తంత్రోపాసన ఏదో చేసుకున్నానికి అవకాశం కలిగింది. ఈ మహత్తరమైనటువంటి కార్యాన్ని మనం చేస్తున్నాం అనేటువంటి భావంతో ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని, ఆ యొక్క అక్కడికి వచ్చినటువంటి పరమాత్మ స్వరూపులైనటువంటి మహాత్ములను దర్శించే అవకాశం మీకు కలుగుతుందని, వారందరినీ కూడా శ్రద్ధాభక్తులతోటి దర్శనం చేసుకుని, వాళ్ళ స్పర్శనం అవసరమైతే స్పర్శనం చేసుకోండి. అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ దానం చేసుకోండి. ప్రతి ఒక్కరూ దానం చేయండి. నేను 4 రోజుల పాటు దానం చేయడానికే ఉపయోగించాను. నా దగ్గర అంత డబ్బు లేదు, అయినప్పటికీ కూడా నా దగ్గర ఉన్నటువంటి విత్తంలో ఏదో విధంగా వాళ్ళకి సేవ చేసుకునేటటువంటి అవకాశం ఈ యొక్క కుంభమేళాల్లోనే జరుగుతుంది. మహాత్ములందరికీ కూడా శంక లేకుండా మీరు దానం చేయండి. మీ దానం అంటే మీరు ఏదో వాళ్ళకి ఇస్తున్నారని కాదు, మీ పాపాన్ని దహనం చేయడమే దానం. మీలో ఉన్నటువంటి లోపాలని సరిచేయడానికి దహనం చేయడమే దానం అని తెలుసుకోండి. మీరు చేసే దానం వాళ్ళకి 1 రోజు 2 రోజుల్లోనే ఖర్చు అయిపోతుంది.